Hey guys, welcome back to our channel again. So finally మన దగ్గర ఈరోజు ఐఫోన్ 15 అయితే ఉందన్నమాట. సో ఐఫోన్ 15 యొక్క అన్బాక్సింగ్ అంటూ మనకి ఏమి ఉండదు, జస్ట్ అందులో మనకి బ్రేడెడ్ కేబుల్ ఈసారి అప్గ్రేడ్ చేశారు నార్మల్ కేబుల్ నుంచి. అండ్ మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ అండ్ సిమ్ కార్డ్ పిన్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఐఫోన్ 15 అయితే నా హ్యాండ్లో అయితే ఉందన్నమాట. సో బ్లాక్ కలర్ వేరియంట్ అయితే ఈరోజు మనం ప్రతి ఒక్కటైతే చూసుకుందాం, దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ నాకు ఏమేమి నచ్చాయి అండ్ బాక్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఒక 1 day బ్యాకే డెలివరీ అయితే అయిందనమాట. సో ఫస్ట్గా ఏంటంటే మన ఈ ఐఫోన్ 15 లో మెయిన్ అప్గ్రేడ్ వచ్చేసరికి డైనమిక్ ఐలాండ్ అనమాట. చాలా మంది ఐఫోన్ 14 Pro కానీ 14 Pro Max రిలీజ్ అయినప్పుడు సో మాకు ఎందుకు ఈ బేస్ వేరియంట్లో కూడా తీసుకొస్తే బాగుండు అనేసి చాలా మందికి అనిపించింది. బట్ ఫైనల్లీ మనకి ఐఫోన్ 15 సిరీస్లో అన్ని మోడల్స్లో బేస్ మోడల్స్తో పాటు ప్రో సిరీస్లో కూడా మనకి డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ఫెంటాస్టిక్ అప్గ్రేడ్ అని చెప్తాను. అల్లారం కానీ మ్యూజిక్ కానీ అండ్ కాల్స్ కంట్రోలింగ్ కానీ ప్రతి ఒక్కటి అనమాట. దీనికి కావాలంటే నేను డెడికేటెడ్గా తర్వాత వీడియో చేస్తాను. కొన్ని మెయిన్ ఫీచర్స్ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసరికి మనకి ఇందులో ప్రాసెసర్ అనమాట, అంటే A16 చిప్ అనేది మనకి యూజ్ చేశారు ఈసారి. సో ప్రీవియస్ వర్షన్లో అంటే బేసిక్ మోడల్ 14 కానీ 13 కానీ చూసుకున్నట్టయితే మనకి A15 చిప్ ఉండేది. సో ఇప్పుడు A16 చిప్ అయితే పెట్టారు. బట్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా అంతగా లేకపోవచ్చు, ఒక 10% ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. బట్ ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడతారో వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ డే టు డే వైజ్గా ఎవరైనా ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ప్రాసెసర్ పరంగా అయితే ఎంత ఫరక్ అయితే మనకు పడదనమాట. నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసరికి మనకి ఇందులో టైప్ సి పోర్ట్ అనమాట. చాలా మంది కోరుకునేది ఇదే అండ్ ఫైనల్లీ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేశారు. సో మనకి ప్రీవియస్ మోడల్స్లో లైట్నింగ్ కేబుల్ ఉండేది. సో ఇప్పుడు మనకి టైప్ సి రావడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అనేది మనకు జరుగుతుంది అనమాట. బట్ వీళ్ళు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బేస్ మోడల్స్లో మనకి UFS 2.0 అనేది తీసుకొచ్చారు. 3.0 కానీ 3.1 కానీ తీసుకొచ్చింటే ఇంకో మనకి ఫాస్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఉండేది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఇందులో డిస్ప్లేలో ఉన్నటువంటి బ్రైట్నెస్ నిట్స్ అనమాట. ప్రీవియస్ వర్షన్ 14 కానీ 13 కానీ చూసుకున్నట్టయితే మనకి 1200 నిట్స్ 1300 నిట్స్ అలా అయితే ఉంటుండే. బట్ ఇప్పుడు 2000 నిట్స్ వరకు అయితే ఇంప్రూవ్ చేశారు. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం సన్లైట్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి డిస్ప్లే అనేది చాలా క్లియర్గా విజిబుల్గా అయితే ఉంటుందన్నమాట. బట్ నేను కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ ఆన్లైన్లో చూశాను, అంత నోటిసబుల్ డిఫరెన్స్ లేదు. బట్ వీళ్ళ ఉన్న టెక్నికల్ స్పెక్స్ ప్రకారంగా అయితే 2000 నిట్స్ అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్గ్రేడ్ వచ్చేసరికి మనకి ఇందులో కెమెరాస్ అనమాట. సో ప్రీవియస్ వర్షన్స్లో ఏంటంటే మనకి 12 MP సెన్సార్ ఉండేది. బట్ ఇప్పుడు మనకి ఫైనల్గా ప్రో సిరీస్లో అంటే 14లో 13లో ప్రో సిరీస్లో ఉండేటువంటి కెమెరాస్ని మనకి ఈసారి 15 సిరీస్లో బేస్ వేరియంట్స్లో మనకి కెమెరాస్ అనేది తీసుకొచ్చారు. అంటే సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే 12 MP నుంచి వీళ్ళు డైరెక్ట్గా 48 MP తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనకి రెజల్యూషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నార్మల్గా మీరు 13, 14, 15 పక్కకు పెట్టేసి ఫోటో తీసినట్టయితే మనకి బాగానే కనపడుతుంది. సో 48 MP ఏంటంటే డీటెయిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. వెన్ మీరు ఏంటంటే 2x కానీ 5x కానీ మీరు జూమ్ చేసుకున్నా కానీ మీకు డీటెయిల్స్ అనేది క్లారిటీగా అయితే ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను కెమెరా కంపారిజన్ చేస్తాను. నా దగ్గర 13 ఆల్రెడీ ఉంది కాబట్టి 13కి 15కి కెమెరా కంపారిజన్లో మనకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయనేసి చెప్తాను. సో ఇప్పుడు బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఐఫోన్ 14తో పోలిస్తే ఐఫోన్ 15లో ఒక 110 mAh మాత్రమే ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ మాత్రం మనకి స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది, అంత నోటిసబుల్ డిఫరెన్స్ అయితే మనకి లేదు. సో మేబీ ఒక 10 to 15 minutes ఎక్కువగా రావచ్చు అంతే. అండ్ మనకి బాడీ పరంగా చూసుకున్నట్టయితే సో ప్రీవియస్ వర్షన్స్లో మనకి ఏంటంటే గ్లాస్ బ్యాక్ ఉండేది అనమాట. దానివల్ల ఏంటంటే ఫింగర్ ప్రింట్ స్పంజెస్ పడేవి. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా వీళ్ళు మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు బాడీకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ కొంచెం కర్వ్డ్ ఎడ్జెస్ అనేది ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ యొక్క iOS 17 ఏదైతే ఉంటుందో స్టేబుల్ వర్షన్ అనేది మనకి ఐఫోన్ 15కి తీసుకురావడం జరిగింది అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 80,000 అంటే 79,900 999 పెట్టారు. సో దాంతోపాటు HDFC బ్యాంక్ డిస్కౌంట్ అనేసి 5,000 ఇచ్చారు. అది ప్రీ ఆర్డర్స్కి మాత్రమే అని చెప్పారు. బట్ ఇప్పుడు ఈ 1 week కూడా ఆఫర్ అనేది ఇంకా కరెంట్లీ రన్ అవుతుంది. సో మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కానీ మనకి 5,000 డిస్కౌంట్ అనేది గ్యారంటీ. సో ఇప్పుడు దాని యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 75,000. అండ్ దాంతోపాటు మీ దగ్గర ఏమైనా ఓల్డ్ మొబైల్స్ ఉన్నా కానీ మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాగా ఈ మొబైల్ కొన్న వాళ్ళకి 5,000 డిస్కౌంట్ అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తుంది. సపోజ్ మీ యొక్క మొబైల్ వచ్చేసరికి 25,000 వాల్యూ అనుకోండి, 5,000 యాడ్ చేసినట్టయితే 30,000 అనేది వస్తుంది అనమాట. సో గైస్ చూసారుగా, సో ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఈ ఐఫోన్ 15 మీద ఒపీనియన్ ఏంటి అనేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను ఐఫోన్ 13 యూజ్ చేసేవాడిని. సో ఐఫోన్ 13, 14 ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే నేను అప్గ్రేడ్ అవ్వచ్చా అనేది చెప్తాను. బట్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో చూసుకున్నట్టయితే మనకి 14 కానీ 13 కానీ మనకి చాలా తక్కువ ప్రైజెస్కి అయితే వస్తుంది అనమాట. సో 50,000 నుంచి ఇంకొక 30,000 మీరు పెట్టాలనుకుంటే
అనుకుంటే మాత్రమే మీరు ఐఫోన్ 15కి అప్గ్రేడ్ అవ్వచ్చు. లేదంటే ఒక 1 ఇయర్ వెయిట్ చేసినట్టయితే ఇదే ఐఫోన్ 15 మనకి నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో అరౌండ్ 55,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీ ఒపీనియన్ ఈరోజు వీడియో మీద ఏంటనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియండి.